ఐటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీల అమలు ఉంటుందని అంతా భావించారు. కానీ అనుకోని విధంగా వివాదాల రాజకీయం మొదలైంది. ఇదే క్రమంలో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో సీఎం చంద్రబాబు వాటిని సరిచేయడంపై ఇన్నాళ్లు ఫోకస్ చేశారు. ఇప్పుడు అవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం చంద్రబాబు హామీల అమలుపై దృష్టి పెట్టారు. ఇప్పటికే కీలకమైన 2 హామీలు అమలు చేశారు. మెగా డిఎస్సి ప్రక్రియ కొనసాగుతోంది. సామాజిక పింఛన్లు కూడా పెంచి అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. ఇప్పుడు కీలకమైన మరో 2 హామీలు అమలు కోసం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం దసరా, దీపావళి కానుకగా మరో 2 కానుకలు అందజేయాలని భావిస్తున్నారు. కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ముఖ్యమైన హామీల్లో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించాలని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ హామీని దసరా నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై స్టడీ చేసింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఎలా అమలు చేయాలని, ఏ బస్సులో ఈ స్కీమ్ ప్రవేశపెట్టాలనేది ఇప్పటికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయ్యే ఖర్చు ఎంత లాంటి సమగ్ర వివరాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల లెక్కలు గమనిస్తే రాష్ట్రంలో 42 లక్షల మందిని ప్రతిరోజు 11,500 బస్సులు గమ్యస్థానాలు చేరుస్తున్నాయి. ఇందులో మహిళలు 40% వరకు ఉంటారని ఓ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళలో చాలా మందికి ఉచిత ప్రయాణ బస్సుల సౌకర్యం లభించనుంది. ఇప్పటి వరకు రోజు 13 నుంచి 16 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదాయం వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లభిస్తే మాత్రం నెలకు 3,000 కోట్ల వరకు భారం పడుతుందని ఓ అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వం భరించేలా కసరత్తు చేస్తున్నారు. దీపావళి నుంచి అందించే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కూడా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 826 రూపాయలు ఉంది. ఒక్క కుటుంబానికి ఏడాది 3 ఉచిత సిలిండర్లు అంటే ఒక కుటుంబానికి ఏడాది 2,478 రూపాయల లబ్ధి చేకూరుతుందని అర్థం. ఈ లెక్కన రాష్ట్రంలో 1.55 లక్షల గ్యాస్ కనెక్షన్లను ఉన్నాయి. వీటన్నిటికీ ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వంపై 3,640 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయితే అందరికీ ఇది అమలు సాధ్యం కాదని, కొన్ని పరిమితులు విధించే అవకాశం లేకపోలేదు. అందుకే ఉజ్వల్ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందిన వారికి ఈ పథకాన్ని అమలు చేసినా 1,700 కోట్లకు పైగానే ప్రభుత్వంపై భారం పడబోతోంది. దీపావళి నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలు మాత్రం ఇంతవరకు ఖరారు చేయలేదు. వీటిపై ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి.